పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ప్రధాన వీధులన్నీ కూడా గులాబీ తోరణాలతో గులాబీమయమయ్యాయి. నాటి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా కేసీఆర్ ఫోటోలతో వెలిసినటువంటి ఫ్లెక్సీలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే జిల్లా అధ్యక్షుడు కోరకన్ చంద్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో దీక్షా దివాసు వేడుకలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఎత్తుకొని ఆమరణ నిరాహార దీక్షకు దిగి తెలంగాణ సాధించినటువంటి మహానేత కేసీఆర్ అంటూ ఆయన అభివర్ణించారు. నాటి ఉద్యమ పోరాట స్ఫూర్తిని మరొకసారి మనమంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమవుతున్నాయి. నాటి సమైక్యాంధ్ర రోజులు మళ్ళీ తలపిస్తున్నాయి. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని అంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆయన వివరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే వచ్చే నెల 4వ తేదీన పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లలో భాగంగా పెద్దపల్లి పట్టణానికి శివార్లో ఉన్నటువంటి రాఘవపూర్ గ్రామం నుండి పెద్ద ఎత్తున కూడా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ కూడా రాఘవపూర్ గ్రామస్తులంతా కూడా లారీ ట్రిప్పర్లను అడ్డుకోవడం జరిగింది. కేవీపీఎస్ నాయకులు కూడా అక్కడ చేరుకొని మట్టిని అధికారులు, పోలీసులు దగ్గర ఉండి మరీ సభకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారంటూ కూడా వారంతా గ్రామాల్లో చిన్న చిన్న పనులకు ఒక ట్రాక్టర్ ట్రిప్ తీసుకుందామంటే అధికారులు పర్మిషన్ ఇవ్వనటువంటి అధికారులు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సభకు వస్తున్న సభ కోసం అని చెప్పి 100 మీటర్ల లోతుకు కూడా మట్టిని అక్రమంగా కూడా తరలిస్తున్నా కూడా అధికారులు చోద్యం చూడడం, అలాగే పోలీసులు బందోబస్తుగా ఉండడం ఏంటంటూ కూడా కేవీపీఎస్ నాయకులు ప్రశ్నించారు. వెంటనే ఈ అక్రమ మట్టి రవాణాను నిలిపివేయాలి, లేదంటే పెద్ద ఎత్తున గ్రామస్తులమంతా కూడా రాజీవ్ రహదారిపైన రాస్తారోకో నిర్వహిస్తామంటూ కూడా గ్రామస్తులు హెచ్చరించారు.